హాయ్, వెల్కమ్ టు ట్రేడెక్స్. ఒకరు 5 కోట్ల రూపాయలతో ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని పొందగలరు. అలాగే మరొకరు 50 కోట్లు ఉంటే గాని ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఉండదు అనుకుంటారు. అయితే ఈ 6 స్టేజెస్ ని తెలుసుకోవడం వల్ల ప్రస్తుతం మీరు ఏ స్టేజ్ లో ఉన్నారు అనేది తెలుస్తుంది. మీరు పేదవారిగా ఉండిపోతారా లేదా కోటీశ్వరులుగా ఉంటారా అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. డబ్బు విషయానికి వచ్చేసరికి కొన్ని కొటేషన్ మనం తరచుగా వింటూ ఉంటాం. ఉదాహరణకి, డబ్బు మీకు ఆనందాన్ని ఇవ్వదు అని. అదే సమయంలో మనం ఇంకొక మాట కూడా వింటూ ఉంటాం. నేను ఒకవేళ ఏడవాల్సి వస్తే అది నా ఫెరారీ కార్ అయ్యుండాలి తప్ప మరో చోట కాదు. మనందరికీ తెలుసు డబ్బు ఎంత గొప్పది అని. మన జీవితంలో మనం ఎక్కువ భాగం దానికోసమే పనిచేస్తాం, దాని వెనుకే పరిగెడతాం. డబ్బున్న ఇతరులను చూసి అసూయ కూడా పడతాం. మరి ఇదంతా లేకుండా మన జీవితం సంతోషంగా గడపడానికి ఎంత డబ్బు కావాలి అంటే, మనం ఫినాన్షియల్ ఫ్రీడమ్ పొందడానికి ఎంత డబ్బు ఉంటే సరిపోతుంది. అదే మనం డబ్బు సంపాదించే క్రమంలో ఉన్న లెవెల్స్ ని అర్థం చేసుకుంటే ఈ విషయం ఇట్టే అర్థమైపోతుంది. డబ్బు సంపాదించే ప్రయాణంలో ఉన్న 6 స్టేజెస్ గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అందులో మీరు ఏ స్టేజ్ లో ఉన్నారో తెలుసుకుందాం. అలాగే ఇందులో 6 లెవెల్స్ లో ఒక లెవెల్ ని గేమ్ చేంజింగ్ లెవెల్ అని కూడా అంటాం. ఈ లెవెల్ ని గనక మీరు నిర్లక్ష్యం చేస్తే ఇక జీవితంలో కోటీశ్వరులుగా ఉండడం అసాధ్యం. ఉదాహరణకు, మనం కారు ఎప్పుడు కొనాలి, సొంత ఇల్లు ఎప్పుడు కొనాలి, అలాగే పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, ఇలాంటి కొన్ని విషయాలని మనం ముందుగానే తెలుసుకోవాలి. అందుకే మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ లెవెల్ డిపెండెన్స్ అంటే ఆధారపడడం. అంటే మీరు మరొకరిపై ఆధారపడి ఉండడం. మీరు మీ ప్రతి ఖర్చు కోసం మీ తల్లిదండ్రులపైన గాని లేకపోతే ఇతరులపైన గాని ఆధారపడి ఉన్నారు. ఇంకా వివరంగా చెప్పాలి అంటే మీ లైఫ్ స్టైల్ మీ చేతిలో లేదు, అది మరొకరి ఆర్థిక స్థితిపై ఆధారపడి ఉంది అన్నమాట. మీరు చిన్న పిల్లలైతే పర్లేదు, కానీ మీరు పెద్దవారిగా ఉండి ఈ లెవెల్లో ఉంటే మీరు అర్జెంటుగా మారాల్సిన అవసరం ఉంది. ఈ లెవెల్లో మీపై ఎడ్యుకేషన్ లోన్స్ గాని లేదా మీ తల్లిదండ్రులు మీ ఎడ్యుకేషన్ కోసం చేసిన అప్పు గాని ఉండవచ్చు. ఈ లెవెల్ నుండి ఎంత తొందరగా మీరు బయటపడితే అంత మంచిది. ఇప్పుడు ఈ 6 లెవెల్లోని మొదటి లెవెల్ అయిన డిపెండెన్సీ గురించి మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఈ ఒక్క 6 లెవెల్లో నుంచి రెండో లెవెల్ ఏంటో చూద్దాం. సెకండ్ లెవెల్ సర్వైవల్. మీరు ఉద్యోగమో లేదా వ్యాపారమో కొత్తగా స్టార్ట్ చేశారన్నమాట. అంటే మీరు సంపాదించడం స్టార్ట్ చేశారన్నమాట. ఇక మీరు డబ్బు కోసం ఒకరిపై ఆధారపడనవసరం లేదు అన్నమాట. ఈ లెవెల్లో మీ ఆదాయం మీ ఖర్చులకు సరిపోతుంది. మీ మొబైల్ బిల్, మీ కార్ లోన్, మీ హౌస్ లోన్స్ ఇదంతా మీరు సొంతంగా కట్టుకోగలరు. అయితే ఈ లెవెల్లో మీరు సేవింగ్స్ చేసుకోవడానికి ఆస్కారం లేదు. సో ఈ లెవెల్ ఒక విధంగా డేంజరస్ అని చెప్పగలం. ఎలా అంటారా, మీ బ్యాంక్ అకౌంట్ లో డబ్బు పడడం ఆలస్యం. మిమ్మల్ని బకరాలుగా చేయడానికి బయలుదేరుతాయి బ్యాంకులు. మొదట మీకు ఒక క్రెడిట్ కార్డ్ ని అంటగడతాయి, తర్వాత మీకు కార్ లోన్స్ కూడా ఇస్తాయి, ఆ తర్వాత మీకు ఒక హోమ్ లోన్స్ కూడా ఇస్తాయి, అలాగే మిమ్మల్ని ఒక అపార్ట్మెంట్ లోకి తోసేస్తాయి. మీ లైఫ్ స్టైల్, మీ కారు ఇలాంటివన్నీ చూసి ఆడపిల్లల తల్లిదండ్రులు మీకు పిల్లనిచ్చి పెళ్లి కూడా చేసేస్తారు. కానీ వారికి తెలియని విషయం ఏంటంటే, కర్మకాలి వచ్చే నెల మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లో జీతం కానీ పడలేదు అంటే మీ జీవితం మొత్తం తలకిందులుగా మారిపోతుంది. అందుకే ఈ లెవెల్ కొంతవరకు డేంజర్ గానే ఉంటుంది. చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. ఇక మూడో లెవెల్ విషయానికి వస్తే స్టెబిలిటీ అంటే స్థిరత్వం. అంటే మీరు మీ ఉద్యోగంలోనో లేకపోతే మీ వ్యాపారంలోనో నిలదొక్కుకోవడం. అంటే ఒక రకంగా మీరు ఫినాన్షియల్ స్టెబిలిటీని పొందుతారు. మీకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ, అలాగే మీ ఫ్యామిలీ మొత్తానికి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటుందన్నమాట. మీకున్న అప్పులన్నీ తీరిపోతాయి. మీ క్రెడిట్ కార్డ్కి బకాయిలంటూ ఏది ఉండదు. ఇంతకు ముందు ఉన్న లెవెల్లో ఉన్న స్ట్రెస్ లెవెల్స్ ఏవి ఉండవు. మీరు బాగా అవసరం ఉండి కార్ కొనుక్కున్నట్లయితే క్రెడిట్ కార్డ్స్ అవసరం లేకుండానే మీ కార్ని మీరు రిపేర్ చేసుకోగలరు. ఎక్కడ ఎవరి దగ్గర అప్పు చేయవలసిన అవసరం కూడా రాదు. పండుగలను చాలా సంతోషంగా కుటుంబంతో ఎంజాయ్ చేయగలుగుతారు. మీ లైఫ్ స్టైల్ కి తగిన ఇంట్లో మీరు నివాసం ఉండగలుగుతారు.
పొందగలరు. అలాగే జీవితంలో అప్ అండ్ డౌన్స్ అనేవి సహజం కాబట్టి 6 నెలలకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ని మీరు ముందుగానే సేవ్ చేసుకుని ఉంటారు. మీరు ఎటువంటి వారసత్వ ఆస్తులు లేని వారు అయితే ఇది పెళ్లి చేసుకోవడానికి సరైన టైం అని చెప్పొచ్చు. ఇక 4వ లెవెల్ కి వస్తే ఫినాన్షియల్ సెక్యూరిటీ అంటే ఆర్థిక భద్రత. ఇది చాలా ముఖ్యమైన లెవెల్. దీన్నే మనం గేమ్ చేంజర్ లెవెల్ అని కూడా అంటాం. మీరు పేదవారిగానే ఉంటారా లేకపోతే ధనవంతులుగా మారుతారా అనేది ఈ లెవెల్ మీదే ఆధారపడి ఉంది. మీకు ఇప్పుడు స్థిరంగా డబ్బు వస్తుంది కాబట్టి మీరు ఆ డబ్బుతో వచ్చే ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మంచి ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటారు. అలాగే మీరు మీ సంపదను పెంచుకుని రిటైర్మెంట్ లైఫ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ లెవెల్లో మీరు ఒక సొంత ఇల్లుని ప్లాన్ చేసుకోవచ్చు. మీ యొక్క ఫినాన్షియల్ గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ కూడా మీరు చేసుకోగలరు. మీరు ఎంత ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోగలిగితే అంత త్వరగా మీరు ధనవంతులుగా మారుతారు. ప్యాసివ్ ఇన్కమ్ కోసం మీరు ఎలా పెట్టుబడులు పెట్టాలో ఆలోచిస్తారు. అందుకోసం మీ పెట్టుబడులను మీరు డైవర్సిఫై చేసుకుంటారు. సో ఇప్పుడు మనం ఒక పోర్ట్ఫోలియోని ఎలా క్రియేట్ చేసుకోవాలి, పెట్టుబడులను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. మీ దగ్గర ఉదాహరణకి ₹1,00,000 ఉంది అని అనుకుందాం. ముందుగా ఈ డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సంవత్సరానికి ఎంత పర్సెంటేజ్ లో రిటర్న్స్ ని పొందాలి అనే విషయం గురించి తెలుసుకుందాం. మొదట మనం మొత్తం పెట్టుబడిలో నుంచి 35% డొమెస్టిక్ ఈక్విటీ అంటే మన దేశంలోని స్టాక్ మార్కెట్ లోని బెస్ట్ స్టాక్స్ లో లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్ చేయాలి. అలాగే 20% మన పెట్టుబడులను భూమి మీద పెట్టాలి అంటే రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేయాలి. అలాగే మరో 15% పెట్టుబడులను ఇంటర్నేషనల్ ఈక్విటీస్ లో ఇన్వెస్ట్ చేయాలి. అంటే ప్రపంచంలోనే బాగా ప్రసిద్ధి చెందిన బిగ్ కంపెనీస్ అంటే యుఎస్ స్టాక్స్ అన్నమాట. ఎందుకంటే ఆ కంపెనీలన్నీ అత్యధిక ఆదాయాన్ని కలిగి ఉంటుంది. దాని ద్వారా మనకు మంచి లాభం కూడా చేకూరుతుంది. ఇక మన పెట్టుబడిలో మరో 15% గవర్నమెంట్ బాండ్స్ లో గానీ లేదా గోల్డ్ మీద గానీ ఇన్వెస్ట్ చేయాలి. ఇలా మన దగ్గర ఉన్న సంపదను మనం డైవర్సిఫై చేసి ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ లెవెల్లో మనకు ఆ ఒక ఇన్వెస్ట్మెంట్ కి అద్భుతమైన లాభాన్ని మనం చూడగలుగుతాం. అలాగే ఫినాన్షియల్ ఫ్రీడమ్ ని కూడా మనం పొందగలుగుతాం. ఇప్పుడు మీకు డబ్బు సమస్య కాదు, క్వాలిటీ లైఫ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఈ లెవెల్ ని చాలా మంది జీవితంలో రీచ్ కాలేరు. అలాగే 6వ లెవెల్ అయిన ఫినాన్షియల్ అబండెన్స్ గురించి తెలుసుకుందాం. అంటే ఆర్థిక సమృద్ధి. ఫినాన్షియల్ ఫ్రీడమ్ అలాగే ఫినాన్షియల్ అబండెన్స్ ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా ఏంటో గమనిస్తే మీ అవసరాలను తీర్చడానికి తగినంత డబ్బు ఉండడం ఫినాన్షియల్ ఫ్రీడమ్ అయితే అవసరానికంటే ఎక్కువ డబ్బు కలిగి ఉండడం ఫినాన్షియల్ అబండెన్స్. అదే ఆర్థిక సమృద్ధి. ఈ లెవెల్లో మీకు చాలా స్వేచ్ఛ లభిస్తుంది. ఏ నిర్ణయమైనా మీరు ఈ లెవెల్లో అద్భుతంగా తీసుకోగలరు. డబ్బు విషయాన్ని ఏమాత్రం పట్టించుకోరు. మీ పోర్ట్ఫోలియో మీకు అవసరమైన దానికంటే ఎక్కువ సంపదను సృష్టించి పెడుతూ ఉంటుంది. ఈ 6వ స్టేజ్ లో మీరు ఎంత రిస్క్ అయినా తీసుకోవచ్చు. అలాగే ఆ రిస్క్ తో మళ్ళీ సంపదను కూడా మీరు సృష్టించవచ్చు. అలాగే మీరు మీ స్నేహితుల అవసరాన్ని కానీ లేదా మీ కుటుంబ సభ్యుల అవసరాన్ని కూడా కానీ తగిన సమయంలో గొప్ప సహాయం చేయగలరు. అలాగే కొద్ది క్షణాల్లోనే మీరు ప్రపంచాన్ని తిరిగి వచ్చే జెట్ ఫెసిలిటీని కూడా క్షణం మీద పొందగలరు. ఒక రకంగా చెప్పాలి అంటే మీరు కొండ మీద కోతినైనా నేల మీదకి తీసుకురాగలరు. సో ఈ ఒక 6వ లెవెల్ అనేది ప్రతి మనిషి జీవితంలో ఉండాలి అని కోరుకుంటూ మరో మంచి టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ ట్రేడర్స్ వర్ధన్ సైనింగ్ ఆఫ్.